నమః శివాయ. ఓం నమః శివాయ. చూస్తారా ఓ లోకమా, ఓ సీతంపేటోళ్ళు కనబడుతుందా అక్కడికి మా సంసారం తండ్రికి నా మంది కుండలు ఎరిగత్తే రోజుకోటి ఎడతాం బిడ్డ వాళ్ళే పారేసుకుంటారు. వీని కూరలు కూడా ఏ మూత పెట్టాలి లంజ బాడుక వేడి వెనక్కి తెలియదురా గిట్ల నిద్ర పోయినాక అయితే అనుల్లా పూజ ఏమంటే ఎత్తాడు అనుల్లా గిట్ల పూజ చేసినాక సంతానం కమ్మంటే ఏమచ్చే ఇంత దేవుడు మంచోడు కావన్నా కొత్త రకం పూజ ఇది. ఆడోళ్ళేమో నా లెక్కేయాలి, మగోళ్ళేమో నా భర్త లెక్కేయాలి పూజలు. ఇక ఇట్లా అయితే మంచిగా ఏంది ఓయ్ ఓ మనిషి లేవడేమే గింత నిద్ర మొద్దు నిద్ర అయ్యో ఓ మనిషి లేవడే అయ్యో ఎంత పని చేతి కదరే నేనేం చేసింది అట్టిగా పూజ కింద చేతి కదరే అంటే పూజ చేస్తాను రా తమరు. అరే పూజ ఎత్తాను ఏ గుళ్ళ పూజ ఏదే రూపాయలు సంతానం చెప్పాయి ఈ పాడుపడ్డ గుళ్ళ పూజ అడిగి ఎంత చెప్పాను ఆయన రాకపోయే సంతానం చెప్పాయి ఈ గుడికాడ ఇంకెంత చెప్పుంటావు అని ఆయన నిజంగా సంతానం ఎండుకుంటాను ఏనా శంకరే దగ్గర అరగ శంకరే చూశాను నా భక్తులు ఆయన వస్తాను అని ఆయన ఒక్కొక్క మెట్టు దిగేస్తాడు నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను ఆయన ఒక మెట్టు దిగి నేను ఒక మెట్టు ఎక్కుతాను నాకు కలుసు ఆయన రెక్కనుకొని గొర్ర గొర్ర ఈ గుడికాడికి ముందుకు వచ్చి ఈ బిడ్డ సంతానం ఇప్పిస్తాం అలా అదే మరి ఏంటే మరి తేడా కాకుండా చేతి కదనే వినాశండి కూట్లరావు దీవంటే పోయి ఏటిరావు తీస్తానడట. తెలివికల్లో మొగోడా పోయి మొలకలికి రారా అంటే తెల్లెలకల చూసి ఎల్లెలకల వచ్చినట్టుంది మా సంసారం. తెల్లలు కనిపిస్తే ఎవరికైనా భయం అయితే తీగ ఎలక చూసి భయపడ్డాడు మొగోడు కానీ ఎవరికైనా మా సరే తీగ చెప్పుకుంటానా వైద్యత లేక ఏందే ఏడి వెనక్కి ఇదే పూజ నిండు మనసుతో పోయేవంటే చిత్త శివుని మీద భక్తి చెప్పడం మీద అన్నట్టు ఏవాడుతుంది. అదే చిత్తం చిన్న భక్తి చెప్పిన మనం చంపుకుంటాం కదా చంపుకుంటా 500 పెట్టి చెప్పులు తెచ్చుకున్నా చెప్పులు తెచ్చుకున్నా తెల్లారి పోదాం కోయిల జాతర పోదాం తీసుకుపోతే ముఖ్యం ఉండే కోయిల జాతర పోయి కొండాచర్ల తానం చేసి ఆ గుడి ముందు చెప్పు నిలిచి గుళ్ళో పోయి మొక్కొచ్చే వరకు 500 చెప్పులు ఎవరితో బిపాయ 500 రూపాయల చెప్పులు ఎవరో ఎత్తుకపోతే నువ్వు వాటికి నచ్చినవా ఎవరో 1500 పుట్టి ఎత్తుకొచ్చి కాదు నాయనా